సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మంచి దినము, శుభోదయము. ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. అలసి నేనుండగా సేద తీర్చావు, వేదనతో నేనుండగా ఓదార్చితివే. లోకమంతా నన్ను విడిచి ఉండుట చూచితివే. లోకమంతా నన్ను విడిచి ఉండుట చూచితివే. చేయి చాచి నన్ను పట్టి ప్రేమతో హత్తుకున్నావు. అలసి నేనుండగా చేత తీర్చావు, వేదనతోనే ఉండగా ఓదార్చితివే. మీకు ఆశీర్వాద ఆనందము ఎల్లప్పుడూ జరుగునుగాక. ప్రియమైన వారలారా, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినము దేవాదేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చాడు కనుక పరిశుద్ధ జీవమగల దేవునిలో ఉన్న సంపూర్ణ ఆశీర్వాదము, ఆనందం, ఐశ్వర్యము మన మీదే ఈ శుభ సందేశం వింటున్నటువంటి మీ అందరి మీద పరిపూర్ణముగా నింపబడును గాక. ఈ శుభదినము ఐశ్వర్యము, ఆనందము ధారాళముగా అనుభవించే గొప్ప భాగ్యము మనకందరికి దేవుడిచ్చినందుకు స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఈ దినము పాడిన పాట అలసి నేనుండగా సేద తీర్చిన దేవాది దేవుడవని పాట పాడడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ పరిశుద్ధమైనటువంటి జీవితములలో భౌతిక సంబంధముగా, శారీరకము కావచ్చు, మానసికము కావచ్చు, ఆర్థికము కావచ్చు, ఆలోచనలు అవచ్చు, అలసిపోయినటువంటి పరిస్థితిలో మమ్మల్ని స్వేద తీర్చి ఆనందమిచ్చి పరిశుద్ధమైనటువంటి ఆనందములలో అనుక్షణము నడిపించే జీవమగల దేవుడే యేసు క్రీస్తు, మహిమగల రాజు. ఆ క్రీస్తులో అలసిపోతున్నటువంటి ఏ పరిస్థితి వచ్చినా యేసు క్రీస్తు నందు నమ్మకం ఉంచి ఆ పరిశుద్ధమైనటువంటి యేసు క్రీస్తునే మీ జీవితమునకు ఆహ్వానించినట్లయితే అటువంటి పరిస్థితి, అలసిపోతున్న పరిస్థితి పరిపూర్ణముగా దేవాది దేవుడు మార్చి శ్రేష్టమైన ఆనంద పరిస్థితి, ఐశ్వర్య పరిస్థితి దేవుడు మీకు కలుగజేస్తారు. ఈ శ్రేష్టమైనటువంటి దివసం, ఈ శ్రేష్టమైనటువంటి దినము, శ్రేష్టమైన అత్యంత ఆనంద ఐశ్వర్యములలో క్రీస్తు యేసునందు మిమ్మల్ని నడిపించును గాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. నీకు శుభమే, ఆనందమే, ఐశ్వర్యమే జరుగును గాక. ఈ సర్వ ప్రపంచమునే మన కొరకు సృజించినటువంటి జీవమగల దేవాది దేవుడవు, జీవమగల దేవుని చిత్తానుసరముగా తన ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నాను కనుక జీవమగల దేవుని ఆత్మ మన జీవితములలో ఎక్కడ కూడా మనం అలసిపోకుండా, ఎక్కడ కూడా సమస్యలు కూడా దేవాది దేవుడు మమ్మల్ని ఆనంద ఐశ్వర్యములలో
ఖచ్చితంగా నడిపిస్తారు ప్రియులారా. పరిపూర్ణ నమ్మకం ఉంచినట్లయితే చాలు, పరిపూర్ణముగా నమ్మినట్లయితే చాలు. నిన్నటి కంటే ఈ దినం అత్యంత శ్రేష్టం, నిన్నటి కంటే ఈ దినం అత్యంత ఆశీర్వాదం, నిన్నటి కంటే ఈ దినము అత్యంత శుభము, నిన్నటి కంటే ఈ దినము అత్యంత ఆనందము, నిన్నటి కంటే ఈ దినము అత్యంత ఐశ్వర్యము, నిన్నటి కంటే ఈ దినము ఉన్నతమైన అత్యంత ఎదుగుదల. ప్రతి దినం ఇలాగే నిన్నటి కంటే మరొక శ్రేష్ఠ దినము అత్యంత శ్రేష్ఠ దినముగా దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేస్తున్నారు. కనుక దానికి తగినట్టుగా పరిశుద్ధ జీవముగల దేవుని మహిమగల సన్నిధిలో, పరిపూర్ణముగా పరిశుద్ధ పాత సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు చెల్లించు ఇచ్చిన దినమును పెట్టి, ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదమును పెట్టి, ఇచ్చినటువంటి మేలును పెట్టి, ఇవ్వబోతున్న మేలును పెట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించు ముందుకు మనకు క్రీస్తులో వెళ్దాం. దేవాది దేవుడు మనమందరూ తోడే ఉన్నారు కనుక, ఈ శబ్దం వింటున్నటువంటి వారందరూ తోడే ఉన్నారు కనుక, ఈ శుభ సందేశం స్వీకరించిన వారందరూతో దేవాది దేవుడే తోడే ఉన్నారు కనుక మీకు ఎల్లప్పుడూ ఆనంద ఐశ్వర్యముతో దేవాది నడిపిస్తున్నారు. క్రీస్తు యేసునందు శుభములో మిమ్మల్ని పరిశుద్ధమైన జీవముల దేవుడు పరిపూర్ణులుగా నడిపించి ఈ భూమిలో ఐశ్వర్యం ఆనందము మాత్రం కాదు, నిత్య సియోను పరిశుద్ధ పరలోకములను కూడా మీకు సదాకాల నివాసం దయచేయాలని మనసారే ప్రార్థించు. చిన్న ప్రార్థన మనమందరం కలిసి దేవుని సంధిలో చేద్దామా? తల ఉంచండి. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినములు పెట్టి స్తోత్రం. ఈ శ్రేష్ఠ దినము తండ్రి మీ ప్రియబడలైన మాకు ఆశీర్వదించి మీరు సృజించి ఇచ్చారు. ఆయన గడిచిన కాలం అలసి సొమ్మసిల్లిపోయినటువంటి సమయములలో మీరే తోడే ఉండి నైనా అటువంటి సిచ్యువేషన్ అన్ని మార్చి ఆనందమిచ్చి పరిపూర్ణమైనటువంటి ధైర్యం ఇచ్చి బలమిచ్చి ఆయన ఉన్నత స్థాయిలో మమ్మల్ని నడిపిస్తున్నాను. ఆయన అందుకు స్తోత్రం. మీ తోడు మీలోనే ఎల్లప్పుడు మేమందరూ ఉండుట భాగ్యం దయచేయ. అట్లాగా మేము నడవాలని, మీలోనే నడవాలని, మీతోనే ఉండాలని ఆశలన్నీ తీర్చిదిద్ది ఎల్లప్పుడూ నిత్య సియోను పరిశుద్ధ పరలోకములో ఎలాగో అలాగే శాంతి, సమాధాన, సమృద్ధి, ఐశ్వర్యములలో ఈ పరిశుద్ధమైనటువంటి లోకములో మీలోనే మమ్మల్ని నడిపించి ఎల్లప్పుడు మీరే కనదా మహిమా ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ సత్యమైన జీవపు దారిలో అనుక్షణము నడిపించును గాక.